ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు. ఈ దినము మరి ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిని మనము ఆలోచించబోతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి మరి నూతనముగా ఎన్నిక చేయబడి దేవుడిచ్చిన అధికారాన్ని చేతబట్టుకొని తెలంగాణ ప్రజలను మరి పరిపాలించుటకును వారికి సేవ చేయుటకును మరి దేవుడిచ్చినటువంటి చక్కటి గెలుపును పొందుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి మాట ఆయన నోట రావడం జరిగింది. అదేమిటంటే, మేము పాలకులము కాదు, సేవకులం. ఈ మాట ఎగ్జాక్ట్గా కరెక్ట్ అండి. దేవుని గ్రంథంలో మనము కొన్నిసార్లు ఈ పాలకులను గూర్చి రాయబడిన సంగతులను ఆలోచన చేయాలి. క్రైస్తవులు చాలాసార్లు వారితో మనకేం పని, అధికారులతో మనకేం పని, మనం పరలోక సంబంధమైన వారము అన్నట్లు బ్రతుకుతూ ఉంటారు. ఈ లోకపు యాత్రలో మనము పరలోక సంబంధులమే, కానీ ఈ లోకములో ఉన్నంత వరకు అధికారులు, ప్రభుత్వం అన్న వాటిని గురించి మనము తప్పక ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథం వాటి విషయమై ఎప్పుడూ మౌనంగా ఉండలేదు, ఖచ్చితంగా తెలియచేసింది. యేసు ప్రభువారే స్వతహాగా తాను పన్ను విషయమై మరి కాసు చెల్లించుటకు పేతురును పంపించి మరి చెల్లించినటువంటి ఆ విధానము మనకు ఆదర్శప్రాయంగా కనబడుతుంది. ఇక రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను గురించి మనము ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 13వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల వరకు తప్పకుండా ఆ మాటలు ఈ లోక సంబంధమైన అధికారులను గురించి తెలియచేయటం జరిగింది. చూడండి, 13వ అధ్యాయము రోమాపత్రిక 1 నుంచి 7 వచనాలు. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకేయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. ఈ 6 వచనాల వరకు ఆలోచన చేస్తే ఇది సంఘంలో ఉన్న పెద్దలను, అధికారులను సూచిస్తుందేమో అన్నట్లు అనిపిస్తుంది, కానీ కాదు. 7వ వచనంలో ఒకటి రూఢిపరుస్తూ ఉన్నాడు. ఏమని ఉందంటే, ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయము ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. కాబట్టి 6వ వచనంలో ఎంత చక్కగా వారు దేవుని సేవకులయ్యుండిరి అని రాయబడింది. ప్రభుత్వం చేయుచున్నవారు దేవుని ఆజ్ఞ చొప్పున గెలిచారు. వారు చేయుచున్న ఆ సేవ అది దేవుని సేవయే. ఎందుకు అది దేవుని సేవ అయింది అంటే, దేవుడు ఏలుచున్నట్టుగా, దేవుడు ప్రజలకు సంక్షేమమును కలిగించినట్లుగా వారు దేవుని పక్షాన సంక్షేమము చేయుచున్నారు.
ప్రజలు సంక్షేమముగా ఉండాలి, సుభిక్షముతో ఉండాలి, ప్రజలు నిమ్మలముగాను నిబ్బరముగాను ఉండాలి. అందుకు దేవుడు స్వయాన వారిని ఏలటం లేదు, కానీ అధిపతులను నియమించి, అధికారులను నియమించి వారి ద్వారా ప్రజలకు మంచి పాలనను, సంక్షేమాన్ని దేవుడు అందిస్తున్నాడు. గనుక ఆ దేవుని పరిపాలన కింద వీరు పనిచేస్తున్నారు. అయితే ఒక విషయం, మేము చేయుచున్న పరిచర్య దేవుని వలననే అని ఏ అధికారి ఎరుగుతాడో అతడు దేవుని వలన మేలు పొందుతాడు. ఎరగక ఈ అధికారము నాదే అని గర్విస్తారో వారు ఖచ్చితంగా తక్కెడలో తుయ్యబడి త్రోసివేయబడతారు. ఇలాంటి ఉదాహరణలు, సాక్ష్యాలు, నిరూపణలు దైవ గ్రంథంలో అనేకం కనబడతాయి. నెబుకద్నెజరు విషయంలోనూ, తదుపరి బెల్షస్సరు విషయంలోనూ జరిగిన సంఘటనలు లేకపోలేదు. అలాగే హేరోదు విషయంలోనూ లేకపోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని సేవకులుగా వారు ఉన్నారు. చాలాసార్లు మనము సంఘంలో ఉన్నవారే దేవుని సేవకులు అనుకుంటాం. వారికే అతిగా లోబడుతూ బయటికి వెళ్తే లోక సంబంధమైన అధికారులు, రాజ్య పరిపాలన చేయుచున్నటువంటి మంత్రులు వీరికి లోబడాల్సిన అవసరం లేదు అన్నట్టు కొన్నిసార్లు వ్యవహరిస్తుంటాం. ఇది తప్పండి. దేవుడే సెలవిచ్చాడు, వారికి లోబడి ఉండండి, వారిని సన్మానించండి, వారికి పన్ను చెల్లించండి, ప్రతి రుణము చెల్లించండి, తీర్చండి అని చెప్పాడు. కాబట్టి వారు దేవుని సేవకులు అనే విషయం మర్చిపోకూడదు. ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, దేవుని సేవ చేస్తున్నట్టే. మర్చిపోకూడదు ఆ విషయం. నా సొంతంగా నా కోసం చేస్తున్నాను అని అనుకోవద్దు. దేవుడు నీకు అప్పగించిన పని అది. అది ప్రజల సంక్షేమం కొరకు, సుభిక్షం కొరకు నువ్వు పాటుపడాలి, చేయాలి, మరవకూడదు. అలాగే ఈరోజు దేవుని సేవకులుగా సంఘములో ఉన్నటువంటి వారు కూడా, మీరు దేవుని సేవకులు అని, మనము దేవుని సేవకులము అని ఎరిగినప్పుడు మన సేవ దేవుని పక్షముగా ప్రజలకు ఉండాలి, అందుబాటులో ఉండాలి. అంతేగాని లాంగ్ ఫేస్ పెట్టుకొని భయంతో భయపించినట్లుగా ఏదో దూరంగా ఉంటూ నా దగ్గరికి రావాలంటే క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్నట్టుగా ప్రజలకు భయానకంగా కనపడవద్దు, ప్రజలకు ప్రేమగా కనపడు. యేసు ప్రభువారు సహితం ఆయన పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాడనే విషయం మనం మర్చిపోకూడదు. దేవుని సేవకులైనటువంటి వారు అంత అందుబాటులో ఉండాలి. అతనే వచ్చి మాట్లాడేంత వరకు మౌనంగా ఉందాంలే, అతడే మన దగ్గరికి రావాలే అనే స్వభావం నీలో ఉండకూడదు. లోక సంబంధముగా దేవుని ద్వారా నిలవబడినటువంటి సేవకులు అయినటువంటి రాజ్య పరిపాలకులు, అధికారులు, ప్రభుత్వం చేయవారే ప్రజలకు అందుబాటులో ఉండుటకు ప్రయత్నం చేస్తుండగా, మరి దేవుని సంఘంలో ఉన్న నీవు సేవకునిగా పిలువబడినప్పుడు ఎంత అందుబాటులో ఉండాలో అర్థం చేసుకో. అలాగే ప్రజలైనటువంటి వారు, దేవుని పిల్లలైన వారు ఖచ్చితంగా అధికారులకు లోబడాలని రోమపత్రిక 13వ అధ్యాయం 1-7 పదే పదే చదవండి. వారు దేవుని సేవకులై ఉన్నారని, ఈ సేవ యందే వారు పని కలిగి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎప్పుడు వారిని తృణీకరించకూడదు. వారి కొరకు ప్రార్థన చేయమని కూడా పత్రికలలో మనము చూస్తాం. అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, మనుషులందరి కొరకును ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయమని ఖచ్చితంగా రాయబడింది. ఎందుకంటే మనం సుఖంగా, క్షేమముగా బ్రతకాలంటే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు దేవుని అనుసరించి, దేవుని ఆజ్ఞానుసారంగా వారు నడుస్తారు. నడవటానికి మనము ప్రార్థన చేయాలి. వారి క్షేమము మనకు అవసరం. వారు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అన్నది దేవుని యొక్క నిర్దేశం, దిశ అయి ఉన్నది.
కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచించకూడదు. అది వాక్యము ఖచ్చితం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అతడు రాజు అయినా, అధికారి అయినా, ప్రభుత్వము చేయు పరిపాలకుడైనా, దేవుని సంఘములో ఉన్నవాడైనా, దేవుని సంఘములో లేనివాడైనా, ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసముంచి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొందుతేనే కానీ మరెవనికి రక్షణ లేదు అన్నది తథ్యం. అయితే ఈ లోకమునందు ఉన్నంత మట్టుకు మనము ఈ లోక అధికారులకు లోబడవలసి ఉన్నది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇక రాజులకు, ప్రభుత్వము చేయవారికి, అధికారులకు కూడా దేవుని స్వర్తమానం ఏమిటంటే, ఎలాగూ నెబుకద్నెజరు విర్రవీగి ఈ అధికారము నా వలననే వచ్చినదని, దేవుని వలన కాదని దేవుని మరచి విర్రవీగినప్పుడు అతన్ని దేవుడు గడ్డి మేయించాడు, తర్వాత బుద్ధి తెప్పించాడు. ఆ తర్వాత నిజమైన దేవుడు, ఆకాశమందున్న దేవుడు ఆయనే అని ఒప్పుకున్నప్పుడు అతడు మేలు పొందడం మనం చూస్తాం. తిరిగి తన రాజ అధికారాన్ని మరలా తాను పొందుకున్నట్టు మనం చూస్తాం. అలాగున దేవునిని ఎరిగిన రాజులు, ప్రధానులు, వారు పరలోక రాజ్యానికి తప్పక వస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు అన్న సంగతి మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకు, దేశస్థులకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చాడు: మీకు క్షమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడు అగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అని ఒప్పుకున్నాడు నెబుకద్నెజరు. అలా ఒప్పుకోవాలి. ఈనాడు రేవంత్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా, లోక అధికారులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇది దేవుని వలన కలిగినదే అని ఒప్పుకుంటే మరికొన్ని తరాలు దేవుడు మీ చేతికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఇది తథ్యం, ఇదే సూత్రం. కాదని మహోన్నతుడైన దేవునికి, శాశ్వత రాజ్యమును ఏలుచున్న రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన దేవుణ్ణి విస్మరించి ఆయనను తృణీకరించి, ఆయననైనను ఆయన ప్రజలనైనను తృణీకరించడానికి ప్రయత్నం చేసిన ఎడల ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని, అనగా రాజులను, అధికారులను తక్కెడలో తూచి ఆయన మిమ్మల్ని తీసివేస్తాడు. గనుక దేవునికి లోబడి ఉండాలని రాజులు ఎరగాలి. అలాగే రాజులు దేవుని వలన నియమించబడి ఉన్నారని, ప్రధానులు దేవుని వలన నియమించబడి ఉన్నారని ఎరిగి దేవుని ప్రజలైనను, దేవుని ప్రజలు కానివారైనను అధికారులకు లోబడి ఉండాలని తెలుసుకొని దేవుని మహిమపరచాలి. వారిని దేవుడే నియమించెను. ఉదాహరణకు దావీదు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో 36వ వచనంలో దావీదును గురించి ఇలా రాయబడింది: దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి అని చూస్తున్నాం. దావీదు దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు. ఎవరికి సేవ చేశాడు? తన తరము వారికి. తన తరములో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, సన్మార్గులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దేవుని సేవించిన వారు ఉన్నారు, దేవునికి లోబడిన వారు ఉన్నారు, దేవునికి లోబడని వారు ఉన్నారు. అందరినీ ఏకదృష్టితో అతడు పరిపాలన చేశాడు. అతడు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అని చూస్తూ ఉన్నాం. కాబట్టి రాజులైన వారు అలాగున పరిపాలన చేస్తారు. రాజులకు మనము తప్పక లోబడి ఉండాలి. అయితే ఒక నోట్, ఎంతవరకు లోబడి ఉండాలి? దేవుని ఆజ్ఞ అనుసారంగా వారు పరిపాలన చేసినంత మట్టుకే. అంతకు మించి ఎలాగూ షడ్రకు, మెషకు, అబేద్నెగోలను ఈ ప్రతిమకు లోబడి దీనికి సాగిలపడరి అని చెప్పారో, అప్పుడు రాజులనైనా అధికారులనైనా మనము తప్పక తిరస్కరించాలి. దేవుని కార్యముల విషయంలో
ఎప్పుడు ఎవరికి లోబడ అవసరము లేదు. అలాగే నాయకులు కూడా మనము తప్పు చేస్తే శిక్షించటానికి వారికి అధికారము ఉంది. అది దేవుడే ఇచ్చాడు. మెట్టుకు దేవుడే సర్వాధికారి, దేవుడే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనే సర్వాధిపతి అయిన దేవుడు, ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా.